కావేరి నిజంగా చనిపోయిందా? లేదా బ్రతికే ఉందా? ఉషానే కావేరీనా? అన్న అనుమానాలకి సమాధానం దొరకాలి అంటే సోదమ్మ చెప్పినట్లుగా పూజ చేయాలని నిర్ణయించుకుంటాడు సత్యం. అయితే 11 కలశాలతో పూజకి మొత్తం రంగం సిద్ధం చేస్తాడనమాట. ఇక బిందెలతో నీళ్లు అంతా అయితే కావేరి రూపంలో ఉన్న ఉషాని కూడా ఒప్పిస్తాడనమాట. నేనెందుకు రావాలి మీ ఫంక్షన్‌లకి, మీ కార్యాలకి అన్నట్టు మాట్లాడుతుంది ఫస్ట్ సత్యంని. సత్యం బాధపడేలాగా మాట్లాడుతుందనమాట. ఇక ఉష దగ్గర ఒక ఆవిడుంటుంది కదా! భారతి. ఆముండి కొంచెం మా ఉషకి కొంచెం కఠినంగా మాట్లాడుతుంది ఏమనుకోకండి అన్నట్టు చెప్తారు. ఇంక అందరూ కలిసి గుడికైతే వెళ్తారు. బాలరాజుకి కూడా చందు చెప్తాడనమాట. అంటే ఈరోజు స్కూల్ లేదు కదా! చిన్నిని చూడకుండా మీరు ఉండలేరు కదా అంకుల్, గుడి దగ్గరికి రండి అని చెప్తాడనమాట. ఇంక చిన్ని కోసం అక్కడికి వెళ్తాడు. మాస్క్, క్యాప్ పెట్టుకొని వెళ్తాడనమాట కనిపించకుండా ఉండడం కోసం. ఎందుకంటే ఆల్రెడీ చిన్ని కనుక్కునేసింది బాలరాజ్‌ని. ఇక ఎందుకు మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకు ఇలా క్యాప్ పెట్టుకోవాలో అనేది మనకు ట్విస్ట్ అనేది మనకు రివీల్ చేయలేదు. అంటే కావేరి రూపంలో ఉన్న ఉష చూస్తే ఇంకేమన్నా అవుతుందన్నా అన్న విషయం అయితే క్లారిటీ లేదు కానీ, ఈ పూజ ఎందుకు చేస్తున్నావంటూ సరళ సత్యంని నిలదీస్తుంది. డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టి సంపాదించిందంతా మీ మేనకోడలు, మీ చెల్లెల గురించే ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళెక్కడున్నారు, అక్కడున్నారు, ఆలోచనలు, అనుమానాలు, ఆశలు అని చెప్తూ అవసరమా నీకు ఇవి అన్నిటిని తిడుతుంది. కానీ ఇదొక్కసారికైలే సరళ వదిలేసేయి. నా చెల్లెల గురించి ఏదో ఒక నిజం తెలుస్తుంది కదా అన్నట్టు ఒక చిన్న ఆశతో చేయిస్తున్నానని చెప్తాడనమాట. అయితే మరోవైపు ఈ ఉష కోసం గెటప్పులు మార్చి మరీ ప్రేమలో పడుతూ ఉంటాడు ఈ లాయర్ హరి. ఇప్పుడు ఏకంగా చారి గెటప్‌లో వచ్చాడనమాట 'అపరిచితుడు' మూవీలో లాగా. అయితే చిన్ని కోసం, కావేరి కోసమే ఈ పూజ అయితే చేయిస్తున్నాడు గదా సత్యం. మరి ఈ పూజ అయిపోయేలోపు కావేరి, ఉష ఒక్కరే అన్న నిజం తెలుస్తుందా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో చేయండి. నిజంగా కావేరి, ఉష ఒక్కరే అని నమ్మేవాళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.